అంటే రాజు మీ దగ్గర చేరే సమయానికే తన గతాన్ని మర్చిపోయాడు అనమాట. అవును మేజర్ గారు, రైలు బోగిలో గాయాలతో పడి ఉన్న రాజుని ఎవరో నా దగ్గర తీసుకొచ్చారు. అతన్ని చేరతీసి కోలుకునేటట్టు చేశాను. కానీ తన ఊరేమిటో పేరేమిటో చెప్పలేకపోయాడు. పసిపిల్లాడి మనస్తత్వంతో ఉన్న రాజుని ఇక్కడ పసిపిల్లల మధ్య ఉంచాను. అతను అన్నీ మర్చిపోయి మామూలు మనిషిగా మారి ప్రశాంతంగా ఉంటాడని మీ పిల్లల దగ్గర పంపాను. అతని గతాన్ని గురించి చెప్పి మిమ్మల్ని బాధపెట్టడం కన్నా చెప్పకపోవడం మంచిదని మీ దగ్గర నిజాన్ని దాచాను. కానీ మనం జరిగిన నీటి ప్రమాదంలో అతనికి గతం గుర్తుకొచ్చి తన ఊరు వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే అతను మా దగ్గర గడిపిన రోజులన్నీ మర్చిపోయి ఉండాలి. మై గాడ్, అదే జరిగితే అమ్మా అంత దురదృష్టవంతులు ఎవరో ఉండరు డాక్టర్. అతనే సర్వస్వం అనుకుని మనస్ఫూర్తిగా ప్రేమించిన సంజయ్కి ఈ విషయం తెలిస్తే ఏం ప్రమాదం తెచ్చుకుంటుంది. ఫ్రెండ్ అని కలవరించి ఆ పిల్లల్ని ఎలా ఊరడించాలో ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావటం లేదు. సంజయ్ పిల్లల్ని ఇక భగవంతుడే కాపాడాలి. అవునమ్మా, రాజును కాపాడిన డాక్టర్ గారిని కలిశాను. నాకంతా చెప్పాడు. గతాన్ని మర్చిపోయిన రాజు మన ఇంటికి వచ్చాడు. తిరిగి గతం గుర్తుకొచ్చేసరికి మనల్ని పూర్తిగా మర్చిపోయాడు. అతను మనల్ని గుర్తుపట్టలేకపోయాడు అనుకోవటం మన తప్పు. ఇందులో అతను తెలిసి చేసిన తప్పు ఏమీ లేదమ్మా. కష్టంలో సుఖంలో చావులో బ్రతుకులో చివరికి మరో జన్మలోనైనా సరే ఒకరినొకరు మర్చిపోకూడదని మేం ప్రమాణాలు చేసుకున్నాం. ఇప్పుడు రాజు నన్ను మర్చిపోయాడంటే కంటి ముందే కదిలిపోయిన మబ్బులాగా బ్రతుకంతా గడపమంటావా? ఇంతకన్నా శాపం ఉంటుందా తాతయ్య? నీ ఆవేదన నాకు తెలుసమ్మా. కానీ అతను మర్చిపోయిన తీపి జ్ఞాపకాన్ని విను. నీ ప్రేమ అనురాగం శిథిలం అయిపోయాయమ్మా. ఆ శిథిలాల కింద మధురమైన నీ జ్ఞాపకాలు సజీవ సమాధులైపోయాయమ్మా. అవును సంజయమ్మ, నువ్వు కూడా అతను మర్చిపోవడం తప్ప. నువ్వెవరూ అతను గుర్తు చేయడం చాలా కష్టం. మనం తిరిగి వెళ్ళిపోదాం. నేను రాను. రాజు నా మనిషి, నా ఊపిరి. నేనెవరినో అతని హృదయంలో నా స్థానం ఏమిటో గుర్తు చేస్తాను. శిథిలమైన మా ప్రేమ అనురాగాలకి కొత్త జీవం పోస్తాను. ఆ శిథిలాలలో చిక్కిన జ్ఞాపకాలని బయటికి లాగుతాను. మా జీవితంలో దూరమైన తిరిగి రాని వసంతాన్ని మళ్ళీ రప్పిస్తాను. మేజరు, ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్నందుకు ఆనందించాలో, ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నందుకు ఆవేదన చెందాలో అర్థం కావటం లేదురా. రాముడితో ఉషకు పెళ్లి జరిపించాలనుకున్న సమయంలో హఠాత్తుగా రాముడు 4 నెలలు మాయమయ్యాడు. అతను తిరిగి రావాలని, తన కోరిక నెరవేరాలని ఉష చేయని పూజ లేదు, కొలవని దేవుడు లేడు. తీరా తిరిగి వచ్చిన తర్వాత అతనితో తన పెళ్లి జరగబోతుందని తెలిసి కొండంత ఆనందంతో పొంగిపోతుందిరా. ఇక నీ పరిస్థితి చూస్తే రాముడు గతాన్ని మర్చిపోయి మీ దగ్గరికి వచ్చాడు. మీరు అతన్ని ఆదరించారు, కొత్త జీవితాన్ని ఇచ్చారు. అతను మీలో ఒకడయ్యాడు. సంధ్య మనసులో చోటు చేసుకున్నాడు. సంధ్య అతనికి మనసిచ్చింది, మనువుకు సిద్ధపడింది. ఇప్పుడు ఆ కలలకని ఆడపిల్లల్లో ఏ ఒక్కరికి న్యాయం చేయాలనుకున్నా ఇంకొకరికి తప్పనిసరిగా అన్యాయం జరుగుతుందిరా. అవునరా ధర్మయ్య, ఊరందరికీ ధర్మం చెప్పే నీకే ఇది పరిష్కరించలేని సమస్యగా తయారైంది. నీకు మరో విషయం చెప్తానురా. మా సంజయ్ జీవితంలో ఇంకో భయంకరమైన విషాదం ఉందిరా. ఆ దేవుడు మా సంజయ్ కళ్యాణ యోగాన్ని ఎప్పుడూ ఒక పరీక్షగానే ఉంచాడు. ఏమిట్రా, ఏమిటి అనేది? తాళిగట్టిన తర్వాత అగ్ని చుట్టూ కుంగుములతో తిరుగుతుండగా ప్రమాదం జరిగింది.
సంచలు కట్టుకున్న తను పెళ్లి బట్టలు అందుకుని మంటపంలోనే మరణించాడు. ఆ దారుణాన్ని చూసిన సంధ్య మెంటలుగా షాక్ వెంటనే కోలుకోలేకపోయింది. విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత సంఘటన మాత్రం ఆమె మెదడులోంచి చెరిగిపోయింది. అనేక మంది డాక్టర్లతోనూ సైకియాట్రిస్ట్తోనూ సంప్రదించింది. తనకు పెళ్లి జరిగిందన్న విషయం ఒక్కటే ఆమె మర్చిపోవటానికి కారణం. సైకోజెనిక్ యామినేషియా అని, ఇలా జరగటం వైద్య శాస్త్రంలో చాలా అరుదైన విషయం అని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఎప్పుడైనా ఏ సంఘటన వల్ల మళ్ళీ అది ఆమెకు గుర్తు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. ఆ పెళ్లి జ్ఞాపకం లేకుండా మళ్ళీ మామూలు మనిషిగా పిల్లలతో తిరిగి ఆమెను తీసుకుని ఎస్టేట్కి వచ్చేసాను. ఆ తర్వాత విషయం నీకు తెలిసిందేరా? ఒరే ధర్మయ్య, ఒకే బతుకులో 2 జన్మలెత్తిన రాముడు ఇప్పుడు ఏం చేయాలంటావు? ఒకే మనసుని ఇద్దరికి ఇచ్చిన అతను ఎవరికి న్యాయం చేయాలంటావు? ఇది మనుషులు చెప్పే తీర్పు కాదురా. ఎవరికి కళ్యాణ యోగం ఉందో, ఎవరికి కన్నీటి యోగం ఉందో ఆ దేవుడే తీర్పు చెప్పాలరా.
కొన్ని ప్రశ్నలకు సమాధానం, కొన్ని సమస్యలకి పరిష్కారం కాలమో దైవమో చెప్పాలి. నేను చెప్పలేని ఈ తీర్పుని ఆ దేవుడే ఈ పిల్లల ద్వారా చెప్పించాడయ్యా. రాజు, ఐఎమ్ సారీ. రాముడు, నీ జీవితంలో మొదట ఉదయించింది ఉష కనుక నువ్వు ఆ మనిషివే అవ్వాలి. సంధ్య సాయం సమయంలో కాసేపు వచ్చి వెళ్ళిపోతుంది కనుక ఇది ప్రకృతి, దైవం, పిల్లలు, సంధ్య చెప్పిన జడ్జిమెంట్ అయ్యా. పిల్లలు, మనందరూ ఫ్రెండ్ని ఎలా చూడాలనుకున్నావు? పెళ్లి కొడుకులా చూడాలనుకుంటున్నాం. పెళ్లి బట్టల్లో చూడాలనుకుంటున్నాం. ఇద్దరు దండలు మార్చుకోవడం మా కళ్ళతో చూడాలనుకుంటున్నాం. ఉషకి మీ ఇల్లు మాత్రమే పుట్టిల్లు కాదు, మా ఎస్టేట్ కూడా పుట్టిల్లే కనుక దంపతులిద్దరూ త్వరలో అక్కడికి రావాలి. తప్పకుండానమ్మా, అలాగే పంపిస్తాను. నేను వెంటనే వెళ్ళి మీ రాకకి వెల్కమ్ ఏర్పాట్లు చేస్తాను. ఏ పిల్లలు? నువ్వు మళ్ళీ వచ్చి మాకు కథలు చెప్పాలి. అలాగే తప్పకుండా వస్తాను. మంచి మంచి కథలు చెప్తాను. అప్పుడు నీకు ఆంటీకి పుట్టిపోయే బోల్డ్ బండి పిల్లలకి ఆ కథలన్నీ నేను చెప్తాం. ఏం బాబు, ఈ కథ ఎంతటితో అవలేదా? మళ్ళీ ఆ పిల్లలు నా సాంబార్లో బల్లేసి దాన్ని నేను కరకరా నవిలి వాడు నా వెనకాల కుక్కనది